నమస్తే, వెల్కమ్ టు ఆఫ్టర్నూన్ బ్రేకింగ్. నేను విజయ్. జనగామ జిల్లాలో అబార్షన్ చేసి తల్లి బిడ్డ మృతికి కారణమైన ఘటనపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ సీరియస్ అయ్యారు. బిగ్ టీవీ వరుస కథనాలపై మంత్రి రాజనరసింహ రియాక్ట్ అయ్యారు. బిగ్ టీవీ ప్రతినిధితో మాట్లాడారు. అబార్షన్ చేసిన వైద్య సిబ్బందిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. విచారణ జరిపి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు మంత్రి రాజనరసింహ. జనగామ అబార్షన్ కేసులో ఏదైతే ఆ శ్రావణి చనిపోయిందో దానికి సంబంధించి ఈ కేసునైతే సీరియస్గా తీసుకున్నారు ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ. బిగ్ టీవీ వరుస కథనాలపై మంత్రి రాజనరసింహ రియాక్ట్ అయ్యారు. అయితే ఇటు బిగ్ టీవీ ప్రతినిధితో కూడా మాట్లాడారు. ఇక అబార్షన్ చేసినటువంటి వైద్య సిబ్బందిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు మంత్రి రాజనరసింహ. దీనిపైన మోర్ డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి రాజిరెడ్డి అందుబాటులో ఉన్నారు. రాజిరెడ్డి, ఇటు మంత్రి రాజనరసింహ సీరియస్ అయినట్టుగా తెలుస్తోంది. శ్రావణి కేసుపై డీటెయిల్స్ ఏంటి? విజయ్, మనము కంటిన్యూగా నడుపుతా ఉన్నాము బిగ్ టీవీలో. ఎందుకంటే లింగ నిర్ధారణ పక్ష అనేది కూడా చట్టవిరుద్ధం, అబార్షన్ అనేది కూడా చట్టవిరుద్ధం. ఇదే బిగ్ టీవీ లీడ్ తీసుకొని నడుపుతా ఉంది. అక్కడ ఉన్నటువంటి జిల్లా అధికారులు ఏం చేస్తున్నారు, ఇక్కడ వైద్య యంత్రాంగం అంతా నిద్రపోతుందా అనేది కూడా మనం నడుపుతా ఉన్నాం. ఈ యొక్క నేపథ్యంలో దామోదర రాజనరసింహ ఆరోగ్య శాఖ మంత్రి స్పందించారు. బాధ్యులు ఎవరున్నా కానీ వారిపైన కఠిన చర్య తీసుకుంటాము. ఈ సంఘటన పైన సీరియస్గా దృష్టి సారిస్తాము. అంతేకాకుండా ఇప్పటికే జిల్లా అధికారులతో కూడా మాట్లాడాము. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామనేది కూడా స్వయంగా ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ మాట్లాడి చెప్పడం జరిగింది. ముఖ్యంగా సిబ్బంది పైన కూడా, అబార్షన్ చేసినటువంటి వైద్య సిబ్బంది పైన కూడా మంత్రి ఇక్కడ సీరియస్ అయినట్టుగా కనిపిస్తా ఉంది. వారిపైన ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? ఈ అబార్షన్ చేసిన మహిళ ఎవరైతే ఉన్నారో ఏఎన్ఎం అబార్షన్ చేయొద్దు, అసలు చట్ట విరుద్ధము. ఇవన్నీ అబార్షన్ చేయడం కానీ లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం కానీ చట్ట విరుద్ధం. ఆ చట్ట విరుద్ధాన్ని ఉల్లంఘించి ఏఎన్ఎం గతంలో కూడా చాలా అబార్షన్లు చేసినటువంటి అంశం కూడా దృష్టికి వచ్చింది. ఈ యొక్క నేపథ్యంలో బిగ్ టీవీ కథనాలు వరుసగా వేయడము, మంత్రి దామోదర రాజనరసింహ దృష్టికి వెళ్ళడము, దామోదర రాజనరసింహ ఈ అంశాన్ని సీరియస్గా తీసుకున్నారు. అంతేకాకుండా జిల్లా అధికారులతో కూడా మాట్లాడారు. ముఖ్యంగా ఎవరైతే బాధ్యులు ఉన్నారో వారిపైన చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటాం. ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో జరిగితే ఉపేక్షించమనేది కూడా హెచ్చరికలు జారీ చేశారు. విజయ్, రైట్. ఇక్కడ రాజిరెడ్డి, వైద్యారోగ్య పైన ఆ శాఖ పైన కూడా ఇటు మంత్రి దామోదర రాజనరసింహ కొంచెం సీరియస్ గానే వర్క్ చేస్తా ఉన్నారు. బట్ పదే పదే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటా ఉన్నాయి. అలాంటి వారిపైన ఎలాంటి కఠిన చర్యలు అమలు చేయబోతున్నారు? ముఖ్యంగా ఈ యొక్క పర్యవేక్షణ అనేది నిరంతరం చేస్తూనే ఉన్నాము. వైద్య శాఖలో కొన్ని లోపాలు జరుగుతున్నాయి. ఆ లోపాలు కూడా నా దృష్టికి వస్తున్నాయి. ఇలాంటి లోపాలు వచ్చిన తర్వాత ఉపేక్షించడం, ముఖ్యంగా ఈ అంశం అనేది కఠిన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే లింగ నిర్ధారణ పరీక్షలు అనేది చట్ట విరుద్ధం, చట్ట వ్యతిరేకం. ఎవరు కూడా ప్రోత్సహించద్దు. ఇప్పటికే మీరు చెప్తున్నటువంటి అబార్షన్ అయినటువంటి మహిళలకు 2 ఆడపిల్లలు ఉన్నారు. ఆడపిల్లలు ఉన్న తర్వాత మళ్ళీ ఆడపిల్ల పుడుతుందా, మగపిల్ల పుడతాడా అనేది కూడా ఈ లింగ నిర్ధారణ పరీక్ష చేయించారు. లింగ నిర్ధారణ పరీక్షలో ఆడపిల్లని తేలడంతో అబార్షన్కి వెళ్ళారు. అబార్షన్కి వెళ్ళిన తర్వాత వికటించింది. అబార్షన్ వికటించడం వల్ల తల్లి బిడ్డ ఇద్దరు కూడా చనిపోయారు. ఇది అత్యంత బాధాకరమైన సంఘటన. ఎందుకంటే సభ్య సమాజంలో ఆడపిల్ల అయినా మగపిల్లాడైనా ఇద్దరు ఒకటే. ఎవరు కూడా ఇలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు. ఇదంతా కూడా చట్ట విరుద్ధం, చట్ట వ్యతిరేకమైనటువంటి కార్యకలాపాలకు పాల్పడుతున్నట్టే. ఎందుకంటే అబార్షన్ అనేది వాళ్ళు బేబీ బయటకు రావడానికి సిద్ధంగా ఉన్న టైంలో. రాజిరెడ్డి, మీరు రాజనరసింహతో మాట్లాడారా? ఏమన్నారు? బిగ్ టీవీతో మాట్లాడారా మంత్రి? ఎస్, మాట్లాడాడు. సాక్షాత్తు నాతోనే ఒక ప్రతినిధిగా, బిగ్ టీవీ ప్రతినిధిగా మాట్లాడాడు. బిగ్ టీవీతో మాట్లాడినట్టే. అంతేకాకుండా బిగ్ టీవీ కథనాలను వరుసగా చూసాము. ఇదంతా కూడా చాలా సీరియస్ అయ్యే అంశం. ఇలాంటివి కూడా చేయకూడదు. ఇదంతా చట్ట విరుద్ధమైనటువంటి, చట్ట వ్యతిరేకమైనటువంటి కార్యకలాపాలు. కాబట్టి ఇదంతా కూడా లింగ నిర్ధారణ పక్ష, ఇదంతా కూడా సభ్య సమాజం కూడా ఎవరు ఒప్పుకోరు. ముఖ్యంగా ఈ అబార్షన్లు వికటించడం, ఇలా చనిపోవడం, ఏఎన్ఎం ఇలాంటి అబార్షన్లకు పాల్పడడం జిల్లా వైద్యాధికారుల పైన కూడా సీరియస్ అయినట్టు తెలుస్తుంది. అంతేకాకుండా ఎవరైతే బాధ్యులు ఉన్నారో వారిపైన చట్టరీత్యా జనగామ డిఎంహెచ్ఓ పైన ఎలాంటి చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉందా? ఖచ్చితంగా వీటన్నిటిపైన
విచారణ చేసి నిజ నిజారాలు తీర్పించుకొని ఖచ్చితంగా ఇప్పటికే ఉన్నతాధికారులకు కూడా ఆదేశాలు జారీ చేశాం. ఎవరైతే బాధ్యులు ఉన్నారో వారిని చర్యలు తీసుకోవాలి, కఠినంగా చర్యలు తీసుకోవాలి. ఇలాంటి భవిష్యత్తులో కూడా జరగకుండా ఉండాలనేది కూడా దామోదర రాజనరసింహ ఆదేశించినట్టు బిగ్ టీవీతో కూడా చెప్పడం జరిగింది. బిగ్ టీవీ కథనాలను వరుసగా చూశాను. బిగ్ టీవీ లింగ నిర్ధారణ పరీక్షలు చట్టవిరుద్ధమని నడిపింది. అంతేకాకుండా ఈ యొక్క అబర్షన్ కూడా చేయించుకోవడం చట్టవిరుద్ధమని నడిచింది. ఈ అన్ని అంశాలను కూడా దామోదర రాజనరసింహ దృష్టికి వెళ్ళాయి. దామోదర రాజనరసింహ బిగ్ టీవీ కథనాలకు స్పందించి సీరియస్ అయినట్టు తెలుస్తుంది. అంతేకాకుండా బాధ్యులు ఎవరై ఉంటారో వారిపైన ఖచ్చితంగా కఠిన చర్యలు డిపార్ట్మెంట్ పరంగా తీసుకుంటామని చెప్పారు. ఇప్పటికే వారిని అరెస్ట్ కూడా చేశారనేది కూడా స్పష్టం చేశారు. అక్కడ ఎవరైతే ఏఎన్ఎం ఉంటారో వాళ్ళను, ఆర్ఎంపీ డాక్టర్ ఎవరైతే ఉంటారో వాళ్ళను పూర్తిగా అరెస్ట్ కూడా కావడం జరిగింది. ఇంకా ఇలాంటి భవిష్యత్తులో జరగకుండా కఠిన చర్యలకు ఆదేశాలు జారీ చేస్తానని కూడా బిగ్ టీవీతో దామోదర్ రాజనరసింహ చెప్పడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ రాజిరెడ్డి. సో ఇటు మొత్తంగా జనగామ జిల్లాలో జరిగినటువంటి ఈ అబార్షన్ కేసు ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా అయితే మారిందనే చెప్పాలి. ఒక పక్క శ్రావణి తీవ్ర రక్తస్రావంతో అబార్షన్ జరిగిన తర్వాత చనిపోయింది. అక్కడ ఉన్నటువంటి ఆర్ఎంపీ ఇదంతా కూడా ఏదైతే సిటీకి సంబంధించి, అక్కడ జనగామ జిల్లాకు సంబంధించి కూడా చాలా వారికి మహిళలకు అబార్షన్ చేయించినట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. అండ్ ముఖ్యంగా ఈ కేసులో శ్రావణి తల్లి కూడా ఇన్వాల్వ్ అయినట్టుగా తెలుస్తూ ఉంది. శ్రావణి తల్లియే ఈ అబార్షన్ని చేయించినట్టుగా అయితే మొత్తంగా ఇటు పోలీసులు గుర్తించారు. అండ్ దీనికి సంబంధించి ముఖ్యంగా ఇటు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ కూడా సీరియస్ అయ్యారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలని చెప్పి వైద్యులందరికీ, అలాగే ఇక్కడ అధికారులకైతే సూచించారు. ముఖ్యంగా ఇటు దామోదర రాజనరసింహ కూడా బిగ్ టీవీతో మాట్లాడుతూ ఖచ్చితంగా వరుసగా బిగ్ టీవీ ప్రసారం చేసినటువంటి కథనాలపైన ఎటకేలకు మంత్రి రాజనరసింహ రియాక్ట్ అయ్యారు. ఎవరైతే ఇలాంటి ఘటనలకు పాల్పడతారో, అబార్షన్ అనేది, లింగ నిర్ధారణ అనేది చట్ట వ్యతిరేకం, అది చేయకూడని పని. సో ఇలాంటి ఘటనలు కనుక పునరావృతం అయితే కనుక వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా స్పష్టం చేశారు. ఈ కేసుకు సంబంధించి లోతైనటువంటి విచారణ జరిపి బాధ్యులైనటువంటి వారిపైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి అయితే మంత్రి రాజనరసింహ తెలిపారు. ఎందుకంటే ఒక్కసారిగా ఈ ఘటన అనేది మానవత్వమే తల దించుకునేలాగా కనిపిస్తోంది. అంటే ఇప్పటికే 2 ఆడపిల్లలు ఉన్నారు శ్రావణి దంపతులకు. అయితే పుట్టబోయేటువంటి మరో బిడ్డ కూడా ఆడపిల్లే అవుతుందో అనేటువంటి అనుమానంతో ఇక్కడ అబార్షన్ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. అయితే అటు తల్లి ఇటు బిడ్డ ఇద్దరు కూడా ఈ ఘటనలో, ఈ అబార్షన్లో ప్రాణాలు విడిచినటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. అయితే ఇటు శ్రావణి తల్లి ఇక్కడ 3వ బిడ్డకు, మళ్ళీ ఆడబిడ్డకి జన్మనిస్తుందేమో అని చెప్పి శ్రావణి తల్లి ఈ ఘాతుకానికి పాల్పడ్డట్టుగా శ్రావణి భర్త చెప్తా ఉంది. అయితే ముందుగా జనగామ జిల్లాకు సంబంధించి శ్రావణి భర్త ఫోన్ నుంచే అబార్షన్ డబ్బులను కూడా పంపించారు అంటూ ఇటు శ్రావణి తల్లి చెప్తా ఉంది. కానీ శ్రావణి భర్త మాత్రం అసలు నాకు సంబంధం లేదు, నాకు తెలియకుండా జరిగింది, ఇది నాకు ఇష్టం లేకుండానే జరిగింది అంటూ కూడా శ్రావణి భర్త చెప్తా ఉన్నాడు. ఏదేమైనా కూడా పసిగుడ్డుని, ఇంకా ప్రపంచం అంటే తెలియనటువంటి, లోకాన్ని చూడనటువంటి అమ్మ కడుపులో ఉన్నటువంటి ఆ పసిగుడ్డును ఏమాత్రం అసలు అభంశుభం తెలియనటువంటి ఆ పసిగుడ్డును చిదిమేసినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా కఠినంగా శిక్షించాలి అంటూ శ్రావణి భర్త కూడా పోలీసులను, అధికారులను కోరుతున్నారు. దీనిపైన ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ కూడా సీరియస్ అయ్యారు. ఇలాంటి వాళ్ళను కఠినంగా శిక్షిస్తామంటూ కూడా చెప్పుకొస్తా ఉన్నారు. అయితే అబార్షన్లకు ఓ స్పెషల్ చైన్ సిస్టమ్ ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఆర్ఎంపీలందరూ కూడా కుమ్మక్కయ్యి ఓ స్కానింగ్ సెంటర్ను ఏర్పాటు చేసుకొని ఆ స్కానింగ్ సెంటర్ ద్వారానే లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఆ స్కానింగ్ సెంటర్ యజమాని ప్రవీణ్ అన్నట్టుగా అయితే పోలీసులు గుర్తించారు. ప్రవీణ్ దందాలో సుమారుగా వందలాది మంది ఆర్ఎంపీలు ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రతి ఏడాది వందల కొద్దీ కూడా అబార్షన్లు ప్రవీణ్ చేయిస్తున్నాడని పోలీసులు కూడా గుర్తించారు. అయితే ఇటు పోర్టబుల్ అల్ట్రాసౌండ్ స్కానింగ్ మిషన్తో చాలా సీక్రెట్గా ఈ దందా నడుస్తున్నట్టుగా కూడా పోలీసులు అయితే గుర్తించారు. అయితే గతంలోనే 2023 మే నెలలో కూడా ప్రవీణ్తో సహా సుమారుగా మరొక 11 మంది ఆర్ఎంపీల పైన కూడా కేసులు నమోదయ్యాయి. గతంలో కూడా ప్రవీణ్ ఇలాంటి లింగ నిర్ధారణ పరీక్షలు కూడా చేయిస్తున్నాడు అంటూ పోలీసులు గుర్తించారు. తర్వాత
ప్రవీణ్తో సహా 11 మంది ఆర్ఎంపీలను కూడా జైలుకు పంపించారు. కేసులు నమోదు చేసి జైలుకు పంపించినప్పటికీ కూడా ప్రవీణ్ పనితీరు అయితే మారలేదు. ఆయన తీరు మారకుండా రహస్యంగా ఈ దందా కొనసాగిస్తున్నాడు అని చెప్పి పోలీసులు అయితే గుర్తించారు. సో మొత్తానికి ఈ ఘటన పైన రాజనరసింహ అయితే సీరియస్గా రియాక్ట్ అయ్యారు. బాధ్యులను ఖచ్చితంగా శిక్షిస్తామంటూ